రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశము రేపు ఢిల్లీలో జరుగుతుంది. ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రక్రియ ఎంపిక ప్రక్రియ ఏ రకంగా ఉండాలి, ఎన్నికల ప్రచారం ఏ రకంగా ముందుకు సాగాలి అనేటువంటి విషయం కూడా రేపు చర్చించనున్నాము. రాష్ట్రంలో వాతావరణము భారతీయ జనతా పార్టీకి చాలా అనుకూలంగా ఉంది. గత శాసనసభ ఎన్నికల్లో కొంత కాంగ్రెస్కు అనుకూలంగా, బీఆర్ఎస్కు అనుకూలంగా ఓటింగ్ పాల్గొన్నటువంటి ఓటర్లు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి వైపు చూస్తూ ఉన్నారు. ఒక సానుకూలమైనటువంటి వాతావరణము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అనుకూలంగా ఉంది. తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ, ఈ రెండు పార్టీలు కూడా మరి ఒక పథకం ప్రకారము ఈరోజు ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రెండు పార్టీలు కూడా మరి భారతీయ జనతా పార్టీ గెలవకూడదనేటువంటి ప్రయత్నంతో కుమ్ముక్కయ్యారు. ఒక నాయకుడు చెప్పాడు, చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడానికి వస్తున్నప్పటికీ కూడా మా పార్టీ అధిష్టాన వర్గం ఇప్పుడు ఎవరిని కూడా మీరు వాళ్ళను కదిలించొద్దు, వాళ్ళందరూ కూడా మనకు అనుకూలంగా రానున్న రోజుల్లో మారనున్నారని కాంగ్రెస్ నాయకులు, మంత్రులు స్వయంగా చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ కొట్టేసినా రెండు ఒకటే. భారతీయ జనతా పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా ఈరోజు దేశవ్యాప్తంగా కొంత మేరకు కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అందులో తెలంగాణ కూడా ఒకటి. చాలా రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా కూడా లేదు. వేళ్ల మీద లెక్కబెట్టేటువంటి కొన్ని రాష్ట్రాలలో మాత్రమే కాంగ్రెస్కు భారతీయ జనతా పార్టీకి ప్రధాన పోటీ ఉంటుంది. అందులో తెలంగాణ ఒకటి. ఈరోజు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఇర్రెలవెంట్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో అసలు పోటీలోనే ఉండదు. బీఆర్ఎస్కు సపోర్ట్ చేసినటువంటి ఓటర్స్ ఎవరు కూడా ఈ ఎన్నికల్లో బీజేపీకి సమర్థించేటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్ కోటేసేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అరొకరా ఒక సీటు గెలిచినా తెలంగాణ కొరిగే లేదు. బీఆర్ఎస్ ఒక సీటు గెలవకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం లేదు. కాబట్టి ఆ రకంగా బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆవశ్యకత ఈరోజు తెలంగాణ లేనేలేదు. బీఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబం కోసం పనిచేసేటువంటి పార్టీ. కాబట్టి కుటుంబ అవసరాలు ఈరోజు తీరిపోయాయి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఆవశ్యకత ఈరోజు తెలంగాణలో లేదు. తెలంగాణలో 17 సీట్లకు భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తుంది. 17 సీట్లు గెలవాలనే దృక్పథంతో ఈరోజు మేము అన్ని రకాల కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటున్నాం. ఇంక్లూడింగ్ అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం సీటు ఈసారి పోటీ చేయడం కోసం చేయము. హైదరాబాద్ సీటు కూడా గెలవడం కోసం చేస్తాము. వాతావరణం చాలా అనుకూలంగా ఉంది. గత శాసనసభ ఎన్నికల్లో
అనేక సీట్లలో మా ఓట్ల శాతం చాలా పెద్ద ఎత్తున ఓల్డ్ సిటీలో కూడా పెరిగింది. కాబట్టి ఈసారి అసదుద్దీన్ ఓవైసీ ఓడించడం కోసమే మా కార్యాచరణ ఉంటుంది. ఆ దిశలోనే పోటీ చేస్తాం. తెలంగాణ వ్యాప్తంగా షెడ్యూల్ క్యాస్ట్ సీట్లు కావచ్చు, షెడ్యూల్ ట్రైబ్ సీట్లు కావచ్చు, రూరల్ ఏరియాలో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి సీట్లలో కూడా మంచి పోటీ ఇవ్వడం కోసం రూపొందించుకుంటున్నాం. సర్వేలలో ఏదైతే వస్తున్నాయో ఆ యొక్క వాస్తవాలు కావు. గతంలో మన మధ్యప్రదేశ్ సర్వే చూశాము, ఛత్తీస్గఢ్ సర్వే చూశాము. కాబట్టి ఈరోజు తెలంగాణలో కూడా మెజార్టీ సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవాలనేటువంటి ఆలోచనతోటే మా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటాం. 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో జాతీయ పార్టీ సమక్షంలో మరింత సమగ్రంగా కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్తాం. ఈరోజు పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వర్గాల ప్రజలు బీజేపీలో చేరడం కోసం వస్తున్నారు. ముఖ్యంగా యువకులు, మహిళలు తెలంగాణలో నిర్వహించినటువంటి మా సర్వేలలో భారతీయ జనతా పార్టీకి చాలా సానుకూలంగా స్పందిస్తా ఉన్నారు. ఆ దిశలోనే మా కార్యాచరణ ఉంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒక ఫైటింగ్ చేస్తా ఉన్నారు. వంద రోజుల్లో మరి గ్యారెంటీలు అమలు చేస్తాము, అధికారంలో రాగానే అవినీతి పరుల మీద న్యాయ విచారణ జరిపిస్తాము, సిబిఐకి దర్యాప్తు చేయిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి మేడిగడ్డ ప్రాజెక్టు మీద అనేక రకాల అవకతవకలు జరిగినట్టు వాస్తవాలు ప్రభుత్వం మీద ఉన్నప్పటికీ ఇంకా మీనమేషాలు లెక్క పెడతా ఉన్నారు, సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చిత్తశుద్ధి ఉన్నట్టు కనిపించడం లేదు. టీఆర్ఎస్ పార్టీ కూడా, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కూడా కాళేశ్వరంలో జరిగినటువంటి అవకతవకలు, మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిర్మాణ వైఫల్యాలు దృష్టి మళ్లించడం కోసం కృష్ణాకు సంబంధించినటువంటి నాగార్జున సాగర్ నీటి విషయాన్ని గతంలో ఆయన చేసినటువంటి పొరపాట్ల కారణంగా, చేతగాని తనం కారణంగా ఈరోజు తెర మీదికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఒక్కటే మనవి చేస్తా ఉన్నాను, తెలంగాణలో